ఈ వీడియో ఎండింగ్‌లో నీ పెయిన్ అండ్ హీల్ పెయిన్ ఎందుకొస్తుందో వాకింగ్ చేసే వాళ్ళకి చెప్తాను. అలాగే ఈ వీడియో ఎవరి కోసమంటే 1 ఇయర్ లేదా అంతకు మించి ఎవరైతే బరువు తగ్గాలని డాక్టర్ చెప్పారు, హై కొలెస్ట్రాల్ ఉంది, ఫిజికల్ యాక్టివిటీ చేయమన్నారని వాకింగ్ ఈజీ అని చేస్తున్న వాళ్ళ కోసం ఈ వీడియో. డాక్టర్ హిరోషి నోస్కారు షిన్షు యూనివర్సిటీ ఫ్రమ్ జపనీస్ నుంచి ఆయన జపనీస్ ఇంటర్మీడియట్ వాకింగ్ టెక్నిక్ని కనుగొన్నారనమాట. ఆయన రీసెర్చ్ అండ్ స్టడీస్ ప్రకారము ఈ టెక్నిక్ ఎలా ఉంటుంది అంటే 3 minutes ఫాస్ట్ వాకింగ్, 3 minutes స్లో వాకింగ్, దీన్ని రిపీటెడ్గా ఆల్టర్నేట్ చేస్తూ రిపీట్ చేయాలి సైకిల్ని. ఇలా చేస్తూ 30 minutes వాకింగ్ ఇన్ ఏ డే చేస్తే దీనివల్ల స్లో అయిన మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, ఆక్సిజన్ ఇంటేక్ పెరుగుతుంది, అలానే హై బీపీ అండ్ హై షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తాయి. హైపర్ టెన్సిటివ్ లైఫ్ స్టైల్ డిసార్డర్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. నాకైతే బేసిక్గా నేచర్లో వాకింగ్ చేయడం చాలా ఇష్టం. నేచర్ని చూస్తూ అలా చెట్లని ఆకుల్ని టచ్ చేస్తూ బటర్ఫ్లైస్తో ఆడుకుంటూ వాకింగ్ చేయటం ఇంకా ఇష్టం. నా ఫ్యామిలీతో కూడా నేను ఎంజాయ్ చేస్తాను అనమాట. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే వితౌట్ షూస్ పాదాలు కూడా వీ షేప్లో వచ్చేలాగా పాదాల మీద ఈక్వల్గా బరువు పడకుండా వాకింగ్ చేయటం వల్ల వాళ్ళకి నీ పెయిన్ అండ్ హీల్ పెయిన్ అయితే వస్తూ ఉంటాయి. సో రేపటి వీడియోలో మన పాదాల మీద మన శరీరం బరువు ఈక్వల్గా పడేలాగా ఎలా ఉంచవాలి, ఎలా వాకింగ్ చేయాలి అనే విషయాన్ని నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ కోసం దివ్య పౌర్ణి డైలీ స్పెక్ట్రమ్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.